నమస్తే, వెల్కమ్ టు ఎస్విఆర్ రియల్ ఎస్టేట్. కమర్షియల్ విత్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్న వారి కోసం ఈ హౌస్ని మీ ముందుకు తీసుకొచ్చామండి. 161 స్క్వేర్ యార్డ్స్లో సౌత్ ఈస్ట్ కార్నర్లో G+2 హౌస్ అండి ఇది. ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ హౌస్కి వచ్చేసి 3 షటర్స్ ఇచ్చారండి. ఇలా చూసుకున్నట్టయితే కార్నర్లో కూడా ఒక షటర్ ఇవ్వడం జరిగిందండి. పర్సనల్గా ఏదైనా షాప్ పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. గేట్ పక్కకే ఇచ్చారండి. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే వెల్వేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి కలర్ తోటి. ఇప్పుడు వచ్చేసి ఈ షటర్స్ ఉన్నాయి కదండి, అలాగే కార్నర్ షటర్ నుంచి లోపలికి వెళ్ళి చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా ఉన్నాయండి. ప్లేస్ చాలా పెద్దగా ఉందండి. షటర్ లోపల ఫ్లోర్లో మార్బుల్ ఇచ్చేసారండి. ఈ షటర్ లోపల నుంచి ఒక సింగిల్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ సింగిల్ బెడ్రూమ్కి సంబంధించిన కిచెన్ అండ్ హాల్ అండి ఇది. ప్లాట్ఫామ్ అండ్ కొన్ని సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి కిచెన్లో. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూసుకుందాం వచ్చేసేయండి. ఈ బెడ్రూమ్లో కూడా కొన్ని సెల్ఫ్స్ ఇచ్చారండి, అలాగే ఫాల్ సీలింగ్ ఇచ్చారు లైటింగ్ తోటి చిన్నగా. అలాగే ఒక విండో కూడా ఇవ్వడం జరిగిందండి. లామినేషన్ డోర్ ఇచ్చారండి. అలాగే లెఫ్ట్ సైడ్లో డోర్ ఉందండి, అది గేట్ లోపల నుంచి వస్తుంది ఈ బెడ్రూమ్కి. ఇప్పుడు మనం గేట్ లోపలికి వెళ్దాము వచ్చేసేయండి. మనం చూస్తుంది పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ కార్ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. అలాగే రైట్లో బోర్ ఇచ్చారండి, అలాగే వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి. అలాగే వాల్స్కి టైల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇవి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం రండి. స్టెప్స్ వచ్చేసి మార్బుల్ అండ్ టైల్స్ తోటి డిజైన్ ఇచ్చారండి. అలాగే రైలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి స్టెయిన్లెస్ స్టీల్ తోటి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన బాల్కనీ అండి. బాల్కనీలో కూడా రైలింగ్ ఇవ్వటం జరిగిందండి. సీలింగ్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి, వుడ్ ఫినిషింగ్. మనం చూస్తుంది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ కూడా టేక్ వుడ్తో చేయడం జరిగింది. గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు, చుట్టూ టైల్స్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం వచ్చేసేయండి. ఇది హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా ఫాల్ సీలింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. రైట్లో నార్త్ సైడ్ ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి ఎదురుగా కనిపిస్తుంది టీవీ యూనిట్ అండి. అలాగే కొన్ని సెల్ఫ్స్ కూడా ఇచ్చారు చిన్న చిన్నగా. ఒక విండో కూడా ఇచ్చారండి. ఈ హాల్ లోపల నుంచి చూసుకుంటే హాల్ మొత్తం ఎల్ షేప్లో ఉందండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగుంది లైటింగ్స్ తోటి. అలాగే ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి బయట బాల్కనీకి. అలాగే వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి కొన్ని సెల్ఫ్స్ తోటి. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇది ఓపెన్ కిచెన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఓపెన్ కిచెన్లో కూడా మార్బుల్ ఇచ్చారండి, సెల్ఫ్స్ కూడా ఇచ్చారు కొన్ని. ప్రైస్ వచ్చేసి 2,20,00,000 అండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి. ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ తోటి చాలా బాగా ఇచ్చారు, లైటింగ్తో బాగా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఒక విండో ఇవ్వడం జరిగింది. అలాగే సెల్ఫ్స్ ఇచ్చారండి. కబోర్డ్స్ చేయించుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది రూమ్ అంతా. ఇప్పుడు మనం చూస్తుంది బాత్రూమ్ అండి. బాత్రూంలో కూడా వాల్స్కి టైల్స్ చూడండి ఎలా కాంబినేషన్ ఇచ్చారో. ఫ్లోర్కి వాల్కి చాలా బాగా కనిపిస్తుందండి. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన డోర్ కూడా లామినేషన్ డోర్ ఇచ్చారండి. రూమ్ మొత్తం చాలా గ్లాసీ ఫినిషింగ్ కనిపిస్తుందండి. ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ వచ్చేసి చాలా సింపుల్గా ఇచ్చారు. ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాత్రూమ్ అండి. ఇక్కడ ట్యాప్స్, షవర్స్ అన్నీ ఫిట్ అయిపోయి ఉన్నాయండి. ఈ రూమ్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుందండి, చాలా స్పేసెస్గా ఉంది. ఈ ప్రాపర్టీ ప్రైస్ 2,20,00,000 అండి.
20% డౌన్ పేమెంట్ చేసి 80% బ్యాంక్ లోన్స్కి వెళ్ళిపోవచ్చండి. ఈ ప్రాపర్టీకి అన్ని బ్యాంక్స్ లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. హాల్ టోటల్గా ఈ హాల్ నుంచి చూసుకుంటే ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ ప్రాపర్టీ మేడిపల్లిలో ఉందండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సెకండ్ ఫ్లోర్లో కూడా రైట్ సైడ్ రైలింగ్ ఇవ్వడం జరిగిందండి. అలాగే వెల్వేషన్ సంబంధించిన డిజైన్ అండి, అది వుడ్ ఫినిషింగ్లో కనిపిస్తుంది. అలాగే మొత్తం టాప్ మీదకి వెళ్ళడానికి పైకి స్టెప్స్ ఇచ్చారండి, ఐరన్ తోటి, ఐరన్ స్టెప్స్ అండి ఇవి. చుట్టూ లొకేషన్ చూడండి, మొత్తం ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి. ఇది మెయిన్ డోర్ అండి. ఇక్కడ కూడా టేక్తో చేయడం జరిగిందండి. డోర్ వచ్చేసి ఎదురుగా టీవీ యూనిట్ కనిపిస్తుందండి. అలాగే పాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా హాల్ చూడండి, చాలా అంటే చాలా గ్లాసీ ఫినిషింగ్తో కనిపిస్తుంది. మనకి డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారండి. ఈ డైనింగ్ ఏరియా నుండి కిచెన్ కనిపిస్తుంది చూడండి. కిచెన్లోని ఒక చిన్న కౌంటర్ ఇవ్వడం జరిగిందండి. ఎదురుగా మనకి పూజా రూమ్ కనిపిస్తుంది చూడండి. పూజా రూమ్లో కూడా టైల్స్తో చాలా బాగా ఇచ్చారు. కిచెన్లో ప్లాట్ఫామ్ వచ్చేసి బ్లాక్ మార్బుల్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం డైనింగ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోతున్నామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో లెఫ్ట్ సైడ్ ఒక విండో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎదురుగా సెల్ఫ్స్ ఇచ్చారండి. కబోర్డ్స్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పాల్ సీలింగ్ కూడా సింపుల్ డిజైన్తో ఇచ్చారండి. లెఫ్ట్ సైడ్లో ఒక విండో ఇవ్వడం జరిగింది. ఫ్లోర్లో టైల్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్ అండి. బాత్రూమ్ వాల్ టైల్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. పర్వత్పురం పిర్రాజీగూడ ఏరియా అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి. అలాగే చాలా స్పేసెస్గా ఉందండి రూమ్ మొత్తము. ఈ ప్రాపర్టీ మేడిపల్లిలో ఉందండి. దీనికి ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే హాస్పిటల్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్ వెరీ నియర్ బై అండి. ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఎదురుగా సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే చిన్న డిజైన్లో పాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇలా చూస్తున్నట్లయితే రూమ్ మొత్తం చాలా స్పేసెస్గా ఉందండి. అలాగే రైట్లో ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు ఎస్విఆర్ రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎస్విఆర్ రియల్ ఎస్టేట్.